ఈరోజు ఫంక్షన్స్లో చేసేలాగా చికెన్ పులావ్ని చేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇది మనకి దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగా మంచి పులావ్ని ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే సపరేట్గా కర్రీ అనేది అస్సలు అవసరం ఉండదు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు. వేసుకొని 4 లవంగాలు, అలాగే 2 పెద్ద యాలక్కాయలు, 3 చిన్న యాలక్కాయలు, దాల్చిన చెక్క, కాస్త స్టార్ ఫ్లవర్, అలాగే చూపిస్తున్న గరం మసాలాలన్నీ కూడా వేసుకొని, ఇదిగోండి బే లీఫ్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మనం ఆయిల్లో స్పైసెస్ని ఫ్రై చేయటం వలన ఆ ఫ్లేవర్ అనేది చక్కగా రైస్కి పడుతుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టొమాటోని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. కాస్త పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు సరిపడా కారము, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, నేను నా దగ్గర బిర్యానీ మసాలా కూడా ఉంది కాస్త, సో అది కూడా వేశాను. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని ఒక 3 టీ స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి. వేసి కలిపిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయను కూడా వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు సరిపడా నీళ్ళని వేసుకొని ఈ నీళ్లు కాస్త మరిగిన తర్వాత పెట్టుకున్న రైస్ని కూడా వేసేయటమే. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీని చూసుకొని. ఇదిగోండి ఇప్పుడు రైస్ని కూడా వేసేసి చక్కగా కుక్ అయిపోయేలాగా ఉడికించుకుంటే మనకి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది.